లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేసు కేసులో ఏం జరగబోతుంది? మరోసారి ప్రకంపనలు రేపుతుందా? రెండోసారి కేటీఆర్ ను ఎంక్వైరీకి ఏసీబీ పిలవడంతో ఇలాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇవాళ ఎంక్వైరీలో ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు మరోసారి తెరపైకొచ్చింది. రెండోసారి విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నుంచి పిలుపు రావడంతో ఇవాళ హాజరవుతున్నారాయన. ఇది లొట్టపీసు కేసు అని, అవినీతి జరగలేదని, కుట్రపూరితంగానే కేసు పెట్టారన్నది ఆయన ఆరోపణ. ఏసీబీ మాత్రం అన్ని ఆధారాలు సేకరించాకే రెండోసారి ఎంక్వైరీకి పిలుస్తున్నామంటోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే ఒకసారి విచారణను ఎదుర్కొన్నారు కేటీఆర్. ఇవాళ ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ కేసులో A1 కేటీఆర్ కాగా A2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ ప్రతినిధుల్ని కూడా ప్రశ్నించింది ఏసీబీ. ఆ తర్వాత రెండోసారి విచారణకు రావాలని మే 26న కేటీఆర్కు నోటీసులు పంపింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళుతుండడంతో తిరిగి వచ్చాక హాజరవుతారని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి ఆయనకు నోటీసులిచ్చింది ఏసీబీ. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కు వెళతారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతకాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో కుట్ర చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన 44 కోట్ల రూపాయలు ఇంకా ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ అకౌంట్లోనే ఉన్నా వాటిని వెనక్కి రప్పించడం చేతకాక ఏసీబీ నోటీసులు పంపారని విమర్శించారు. అయితే ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, నిధుల విడుదల, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు వంటి అంశాలపై మరోసారి ప్రశ్నించాలని భావిస్తోంది ఏసీబీ. గత విచారణలో 3 విడివిడిగా ప్రశ్నించిన అధికారులు ఈసారి కలిపి విచారించే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.